గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి, ఐఎమ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈ రోజు మనం ఈ వీడియోలో నెక్స్ట్ కంపెనీ డిస్కస్ చేద్దాం, క్యాప్జెమిని. సో ఇప్పుడు మనము టీసీఎస్, ఇన్ఫోసిస్, ఓకే, హెచ్సిఎల్, కాగ్నిజెంట్ 4 కంపెనీస్ యొక్క ప్యాటర్న్, వాటి యొక్క ప్యాకేజెస్, ఒక రోల్స్, రౌండ్స్, ఆ రౌండ్స్ ఎలా క్వాలిఫై కావాలో అన్ని టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈ రోజు మనం ఈ వీడియోలో క్యాప్జెమిని అనే కంపెనీని డిస్కస్ చేద్దాం. 5th కంపెనీ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, కాగ్నిజెంట్ 4 కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే మా ప్లే లిస్ట్ లో ఉంటుంది కెరీర్ గ్రోత్ అని చెప్పి. ఆ కెరీర్ గ్రోత్ లో మీరు చూడొచ్చు 4 కంపెనీస్ యొక్క ప్యాటర్న్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, కాగ్నిజెంట్. ఇప్పుడు 5th కంపెనీ డిస్కస్ చేద్దాం, క్యాప్జెమిని. సో క్యాప్జెమిని నెక్స్ట్ 1 month లోపల డిఫరెంట్ కాలేజెస్ కి విజిట్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో అందజేయడం జరుగుతుంది. సో క్యాప్జెమిని యొక్క రౌండ్స్ ఏముంటాయి, వాటిని ఎలా ప్రిపేర్ కావాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు యూజ్ఫుల్ ఉంటుంది. సో క్యాప్జెమినికి వస్తే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎనీ కంపెనీకి రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఎనీ రిజిస్ట్రేషన్ లింక్ రాగానే ఫస్ట్ 2-3 days లో కంప్లీట్ చేసుకోండి. సో దట్ మీకు ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీ ప్లేస్మెంట్ సెల్ ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది నా మరీ రిక్వెస్ట్. సో దట్ మీకు జాబ్ రావడానికి ఇది ఫస్ట్ స్టెప్ లాంటిది. అంటే మీకు ఏ జాబ్ వచ్చినా సరే ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి ఆ ఫస్ట్ స్టెప్ అనేది మీరు ఫాస్ట్ చేయగలిగితే మీకు నెక్స్ట్ జరగబోయే కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎనీ కంపెనీ ఫస్ట్ మీరు ఫాస్ట్ రిజిస్టర్ చేసుకోండి. తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఏముంటదంటే ఫస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది, కమ్యూనికేషన్ రౌండ్. 30 questions ఉంటాయి, 30 minutes టైం. సో స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్ 30 questions, 30 minutes టైం. ఈ 30 questions లో వాళ్ళు లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్, గ్రామర్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈ టెస్ట్ చేస్తారు. ఓకేనా. సో కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది, దీన్ని స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్. ఇది 30 questions ఉంటాయి, 30 minutes టైం. ఈ 30 minutes లో వాళ్ళు 30 questions లో మీకు స్పీకింగ్ స్కిల్స్, లిజనింగ్ అండ్ గ్రామర్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈ స్కిల్స్ ప్రిపేర్ కండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ డైలీ 2 to 3 ప్యాసేజ్ ప్రాక్టీస్ చేయండి. గ్రామర్, తర్వాత లిజనింగ్, స్పీకింగ్. సో ఈ రౌండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక డేట్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్స్ కనెక్ట్ చేస్తారు. అందులో రౌండ్ 1 టెక్నికల్ ఎంసీక్యూస్ ఉంటాయి, 40 questions, 40 minutes. ఇందులో సూడో కోర్స్ ఉంటాయి, నెట్వర్కింగ్ ఉంటుంది, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, డేటాబేస్ ఫండమెంటల్స్ వీటి మీద ఫోకస్ చేస్తారు. ఓకేనా. సో ఫస్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది, అది ఫస్ట్. అది అయిపోయింది, ఒక డేట్ అనౌన్స్ చేసి ఆ డేట్ రోజు ఈ రౌండ్స్ కండక్ట్ చేస్తారు. అందులో రౌండ్ 1 టెక్నికల్ టెస్ట్. అందులో 40 questions ఉంటాయి, 40 minutes టైం. ఈ 40 questions లో మీరు ఏం ప్రిపేర్ కావాలంటే సూడో కోడ్, నెట్వర్కింగ్ మీద, క్లౌడ్ కంప్యూటింగ్ మీద, డేటా స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇది మీ యొక్క లాజికల్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ స్కిల్స్ వీటి మీద టెస్ట్ ఉంటుంది. గేమ్స్ ఈజీగా ఉంటాయి, కానీ మీరు ఎన్ని గేమ్స్ మీరు లాజికల్ గా ఆలోచించి డెసిషన్ మేకింగ్ చేస్తారో అంత క్వాలిఫై ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. తర్వాత బిహేవియరల్ టెస్ట్ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క బిహేవియరల్ స్కిల్స్ తెలుసుకోవడానికి ఈ ఉంటుంది. 100 questions, 100 minutes. ఈ గేమ్స్ అనేది 25 to 30 minutes టైం ఉంటుంది. నెంబర్ ఆఫ్ గేమ్స్ డిస్ప్లే అవుతుంటాయి, అవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకేనా. అవి కూడా నేను కమింగ్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ బిహేవియరల్ కాంపిటెన్స్ టెస్ట్ ఉంటుంది. ఇది 100 questions ఉంటాయి, 20 minutes టైం. ఇది 100 questions, 20 minutes అనుకోకండి. జస్ట్ మీ యొక్క అన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఒక పిక్చర్ ఏర్పడుతుంది కంపెనీస్ కి. ఓకేనా. ఇది రిటన్ టెస్ట్ లో. ఓకేనా. సో నెక్స్ట్ కోడింగ్ ఉంటుంది. ఈ కోడింగ్ అనేది 2 questions ఉంటాయి, 45 minutes టైం. జనరల్ గా ఒకటి మోడరేట్ ఉంటుంది, ఒకటి డిఫికల్ట్ ఉంటుంది. ఓకేనా. 45 minutes టైం కాబట్టి అదే 2 questions, 30 minutes టైం అంటే ఒకటి ఈజీ, ఒకటి యావరేజ్ అని చెప్పొచ్చు. అదే 2 questions, 45 minutes కాబట్టి ఒకటి మోడరేట్ ఉంటుంది, ఒకటి డిఫికల్ట్ ఉంటుంది. మీ సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ C++, జావా, పైథాన్. సో ఇది రిటన్ టెస్ట్ కి వస్తే మొత్తం రిటన్ టెస్ట్ లో 5 rounds ఉంటాయి. ఫస్ట్ కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలంటే మీరు కమ్యూనికేషన్ క్వాలిఫై కావాలి. కమ్యూనికేషన్ లో ఏం టెస్ట్ చేస్తారంటే స్పీకింగ్, లిజనింగ్, గ్రామర్, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈ సెక్షన్ మీరు జాగ్రత్త ప్రిపేర్ కాండి. 30 minutes ఉంటాయి, 30 questions. అది అయిన తర్వాత ఒక డేట్ అనౌన్స్ చేసి నెక్స్ట్ ఉంటుంది రౌండ్స్. ఫస్ట్ టెక్నికల్ టెస్ట్ ఉంటుంది, 40 questions, 45 minutes. అందులో డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటాబేస్ ఫండమెంటల్స్ ఉంటాయి. తర్వాత గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అది 30 minutes టైం ఉంటుంది. అందులో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, లాజికల్ థింకింగ్ టెస్ట్ చేస్తారు. తర్వాత బిహేవియర్ స్కిల్స్ ఉంటాయి, అది 20 questions, 100 questions, 20 minutes టైం. ఇది రిటన్ టెస్ట్. కోడింగ్ 2 questions ఉంటాయి, 45 minutes టైం. ఇవన్నీ క్వాలిఫై అయితే టెక్నికల్ హెచ్ఆర్ అంటే ఉంటుంది. మాక్సిమం టెక్నికల్ హెచ్ఆర్ కంబైన్ ఉంటుంది. సో టెక్నికల్ లో మీరు మెయిన్ గా నేను చెప్పినట్టు ప్రాజెక్ట్ ప్రిపేర్ కావాలి. సో మీకు
ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 100 minutes టైం, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి 100 minutes ఇంటర్వ్యూ ఉంటే అందులో 70 minutes టెక్నికల్ ఉంటుంది, 30 minutes హెచ్ఆర్ ఉంటుంది. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో 70 minutes లో మీరు మాక్సిమం 45 to 45 minutes ప్రాజెక్ట్ మీద ఉంటుంది. మిగతా 25 minutes ఓన్లీ ఇది ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి పిక్చర్. ఆ మిగతా టైం డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, నెట్వర్కింగ్ వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. హెచ్ఆర్ లో మెయిన్ గా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై క్యాప్జెమిని, ఓకేనా. సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకోటి క్యాప్జెమిని స్పెషాలిటీ ఏంటంటే 7 members ఎంప్లాయీతో స్టార్ట్ చేసి ఈరోజు 3,50,000 members ఎంప్లాయీస్ అయినారు, ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత సిఎస్ఆర్ గురించి తెలుసుకోవాలండి. ప్రతి కంపెనీ సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. క్యాప్జెమిని వాళ్ళు 3 areas మీద బాగా ఫోకస్ చేస్తారు: ఎన్విరాన్మెంట్, డిజిటల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఓకేనా. సో క్యాప్జెమిని వాళ్ళ సిఎస్ఆర్ అనేది ఎన్విరాన్మెంట్ బాగా ఫోకస్ చేస్తున్నారు, అంటే ప్లానెట్ యొక్క సేఫ్ సస్టైనబిలిటీ, తర్వాత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అంటే ప్రతి కంపెనీకి సిఎస్ఆర్ ఉంటుంది. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, అది ప్రిపేర్ అయ్యాలండి. తర్వాత ఈ క్యాప్జెమిని యొక్క స్పెషాలిటీ ఏంటంటే 7 members తో స్టార్ట్ చేసి ఈ రోజు 3,50,000 members ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు క్యాప్జెమినిలో. నియర్లీ 50 countries లో వాళ్ళ యొక్క వర్క్ లొకేషన్స్ ఉంది, ఓకేనా. సో వాళ్ళ సిఇఓ ఎవరు, ఇవన్నీ హెచ్ఆర్లు అడుగుతారు. సో ఎస్పెషల్లీ వై క్యాప్జెమిని అన్నప్పుడు వాళ్ళ యొక్క స్ట్రెంత్ చెప్పడానికి స్టార్ట్ చేయండి. అంటే ఎలా వాళ్ళు ఈ గ్రోత్ అయ్యారు. దాదాపు వాళ్ళు 1967 లో స్టార్ట్ చేశారు. సో ఈ కంపెనీ సో దాదాపు 55 years అయిపోయింది వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసి, నియర్లీ 70. సో ఈ 57 years లో వాళ్ళ యొక్క గ్రోత్ ఎలా ఉంది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే హెచ్ఆర్ అనే వ్యక్తి ఇంప్రెస్ అవుతారు. సో క్యాప్జెమిని 1967 లో 7 employees తో స్టార్ట్ చేసింది. ఈరోజు దాదాపు 57 years తర్వాత 3,50,000 ఎంప్లాయీస్ వాళ్ళు రీచ్ అయ్యారు. ప్లస్ వాళ్ళ యొక్క సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్, డిజిటల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇలా మీరు చెప్పగలిగితే వాళ్ళు హెచ్ఆర్ ఇంప్రెస్ అవుతారు. ఇది హెచ్ఆర్ ఇంటర్వ్యూలో. సో 3 rounds ఉంటాయి, అంటే 3 rows ఉంటాయి: ఎనలిస్ట్ స్టార్, సీనియర్ ఎనలిస్ట్. సో ఈ మధ్య కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఎంతమంది అయితే సెలెక్ట్ అవుతారో అందులో మాక్సిమం మెంబర్స్ వాళ్ళ కంపెనీలో జాయిన్ కావడానికి డిఫరెంట్ అట్రాక్టివ్ ప్యాకేజెస్ ఉంటాయి. అలాగే అందరికి ప్యాకేజ్ ఒకేసారి ఇచ్చితే కంపెనీ యొక్క రెవెన్యూ ప్రాబ్లం కాబట్టి డిఫరెంట్ నాలెడ్జ్ పర్సన్స్ కి డిఫరెంట్ ప్యాకేజెస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిఫరెంట్ రోల్స్ పెట్టినాయి. సో క్యాప్జెమిని ఇప్పుడు టీసీఎస్ 3 rows ఉంటాయి: నింజా, డిజిటల్, ప్రైమ్ అని చెప్పి. ఇన్ఫోసిస్ లో నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ స్పెషలిస్ట్, ప్రోగ్రామర్. ఇలా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ఫాలో అవుతున్నాయి. అలా క్యాప్జెమినిలో 3 rows ఉంటాయి: ఎనలిస్ట్ స్టార్, సీనియర్ ఎనలిస్ట్. ఎనలిస్ట్ ప్యాకేజ్ 4 lakhs per annum, ఎనలిస్ట్ స్టార్ 5.5 lakhs per annum, సీనియర్ ఎనలిస్ట్ 7.5 lakhs. ఈ రోల్స్ ఎలా మారుతాయంటే మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద, ఎస్పెషల్లీ టెక్నికల్ అండ్ కోడింగ్ మీద. ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే వర్బల్ ఇంపార్టెంట్, తర్వాత కోడింగ్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ క్యాప్జెమినిలో ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యేది టెక్నికల్ బాగా ప్రిపేర్ కాండి. టెక్నికల్ టెస్ట్లు ఏముంటుందంటే క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్కింగ్, డేటాబేస్ ఫండమెంటల్స్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్. ఈ 5 ఫోకస్ చేయండి. సో కమ్యూనికేషన్ లో లిజనింగ్, స్పీకింగ్ అండ్ గ్రామర్ అండ్ రీడింగ్ కాంపిటెన్స్ ఫోకస్ చేయండి. కోడింగ్ లో 2 కోర్స్ ఉంటాయి: C++, జావా, పైథాన్. ఈ మీరు ఫోకస్ చేయగలిగితే బిహేవియర్ అనేది మీకు ఈజీగా సాల్వ్ చేస్తారు. గేమింగ్ కూడా యాప్టిట్యూడ్ ఈజీగా ఉంటుంది. ఇది క్యాప్జెమినిలో మెయిన్ మీరు ఫోకస్ చేసిన టెక్నికల్ టెస్ట్ లో 5 rounds, 5 sections ఉంటాయి: అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్ ఫండమెంటల్స్, నెట్వర్క్, క్లౌడ్ కంప్యూటింగ్. తర్వాత ఇంగ్లీష్ కి వస్తే రీడింగ్ కాంప్రిహెన్షన్, స్పీకింగ్, లిజనింగ్. తర్వాత కోడింగ్ లో 2 కోర్స్. ఈ మీరు బాగా ఫోకస్ చేయగలిగితే మీకు ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. సో 3 rows ఉంటాయి: ఎనలిస్ట్ స్టార్, సీనియర్ ఎనలిస్ట్. ఎనలిస్ట్ కి 4, సీనియర్ ఎనలిస్ట్ స్టార్ కి 5.5, సీనియర్ ఎనలిస్ట్ కి 7.5 lakhs. సో ఈ క్యాప్జెమినిలో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం క్వాలిఫై కావాలంటే ఇంటర్వ్యూలో మెయిన్ మీరు ఏం ఫోకస్ చేయాలంటే మీరు టెక్నికల్ ఇంటర్వ్యూలో 70% ఉంటుంది, 30% హెచ్ఆర్ ఉంటుంది. ఈ 70% లో మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్, నెట్వర్కింగ్. దాంతో పాటు ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. హెచ్ఆర్ లో వై క్యాప్జెమిని, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంపార్టెంట్. నేను ఒక 2-3 days లో ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీద మీకు వీడియో చేయబోతున్నా. సో దట్ ఆ సెల్ఫ్ ఇంట్రోని మీరు మోడల్ తీసుకొని అన్ని కంపెనీస్ కి ప్రిపేర్ కావచ్చు. మీరు సెల్ఫ్ ఇంట్రో బాగా చెప్తే హెచ్ఆర్ ఇంప్రెస్ మీ జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఉంటుంది. వై క్యాప్జెమిని దానికి ప్రిపేర్ అయ్యండి. అసలు క్యాప్జెమిని ఎప్పుడు స్టార్ట్ చేసి 1967 లో వాళ్ళకి 50 countries లో వరకు ఎంప్లాయీస్ ఉన్నారు. దాదాపు 3,50,000, 7 members తో స్టార్ట్ అయ్యి ఈ స్థాయికి వచ్చిండ్రు. ఇలా మీరు అన్ని చెప్పగలిగితే హెచ్ఆర్ ఇంప్రెస్ మీ జాబ్ ఇస్తారు. ఇది క్యాప్జెమిని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్. కమింగ్ వీడియోస్ లో వేరే కంపెనీస్ యొక్క రిక్రూట్మెంట్ డిస్కస్ చేస్తాం. సో బాగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.